అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గరికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, గన్ పార్క్ దగ్గరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేరుకున్నారా? ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతుంది? కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన అటు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. గన్ పార్క్ వద్దకు కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా కూడా ఈ సమావేశంలో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపైన ఇరుకును పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సమావేశాల్లో ప్రభుత్వం పైన ఎలాంటి సమస్యలపైన నిలదీయనున్నారంటారు? ప్రధానంగా ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాలలో అమాయకమైన విద్యార్థులు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా గత కొన్ని నెలలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రభుత్వం చక్కగా గురుకుల పాఠశాలను యావత్ భారతదేశంలోనే నంబర్ 1 గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మా ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక అవార్డులు రివార్డులు అందుకొని దానిలో చదువుకున్న పిల్లలు అనేక ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో సీట్లు సంపాదించినటువంటి ఘనత ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అందులో చదువుతున్న పిల్లలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కనీసం ఒక చక్కటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని కూడా పిల్లలకు అందించలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మరి తీసుకున్న చర్యల వల్ల మరి కనపడతా ఉంది. ప్రధానంగా ఖచ్చితంగా గురుకుల పాఠశాలల పైన మరి వారు ప్రభుత్వం విఫలాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతామని మొదటిది. రెండోది, రైతులకు కూడా మరి ఉచిత విద్యుత్ 24 గంటలు ఉచిత విద్యుత్ అయితే మేము గతంలో ఇచ్చినామో ఆ విద్యుత్ కూడా ఇవ్వలేని పరిస్థితి రైతులకు ఈరోజు రైతాంగానికి రైతు భరోసా అని పేరు చెప్పి రైతు బంధుని కూడా ఎగ్గొట్టి రైతు భరోసా లేకుండా బంధు లేకుండా అది ఎగ్గొట్టినటువంటి అంశం. మూడోది, రుణమాఫీ కూడా సంపూర్ణంగా చేయకుండా రుణమాఫీ చేసేసామని చెప్పేసి కూడా చేతులు ఎత్తేసింది ప్రభుత్వం. మరి దానిపైన కూడా మరి దాంతో అంతేకాకుండా ఈరోజు వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇలా అన్ని అంశాల పట్ల మరి గడిచిన కొన్ని రోజులుగా అదేవిధంగా ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు, అదేవిధంగా గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్టులు చేసి మరి బయటికి పోనీయకుండా మెంబర్స్ ప్రివిలేజ్ కూడా మరి ఆటంకం కలిగిస్తున్నటువంటి మరి సందర్భాలు అనేకం చూశాం. మరి దాంతోపాటు మరి ఈరోజు మమ్మల్ని డే 1 నుంచి కూడా సంవత్సరం కాలం పాటు అంతా కూడా ఎన్నెన్నో ఇరికిచ్చే ప్రయత్నం చేశాను. ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి మరి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేసి, తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలు మార్చేసి తమ యొక్క తప్పుడు విధానాన్ని అంటే ఎవరైతే బుద్ధిజీవులు జ్ఞానజీవులు చేయనటువంటి పని చేసి ఈరోజు మరి తెలంగాణ తల్లిని మార్చి మరి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారి యొక్క సాడిస్టిక్ అండ్ ఈడియటిక్ అప్రోచ్ అనేది ఏందో స్పష్టంగా అర్థమైంది. ఇవన్నీ కూడా తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల పక్షాన ప్రజల అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా ఎత్తి చూపి ప్రజల్ని వాళ్ళ మెడలు ఉంచబోతా ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము సంవత్సరం కాలం పాటు టైం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో 1 year మేము టైం ఇచ్చాం వారికి. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కినారు. మరి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తానని చెప్పేసి కూడా వాటిని తుంగలు దొక్కినారు. ఈ మధ్యకాలంలో నిర్బంధాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అటు లగచర్ల ఘటన కావచ్చు, అటు విద్యార్థుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కూడా కావచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రానుందంటారు? తప్పకుండా చక్కటి పరిపాలన గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలు అద్భుతంగా విజయాలు సాధించినాయి. వ్యవసాయ రంగం కానివ్వండి, అటు ఉద్యోగాల భర్తీ విషయం కానివ్వండి, విద్యా సంస్థలని భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా చక్కగా తెచ్చినటువంటి ఘనత ప్రభుత్వం. వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ వారి పాలన యథాతథంగా కొనసాగిస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. వారు కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు ముందుకు వచ్చినారు. కాబట్టే మరి ఈ యొక్క తప్పుడు నిర్ణయాలతో మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి. కాబట్టి ఈరోజు నిరుద్యోగుల రోడ్ల మీదకి వస్తున్నారు, విద్యార్థుల రోడ్ల పైనకి వస్తూ ఉన్నారు, వ్యవసాయదారుల రోడ్ల పైనకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా అన్ని రంగాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉన్నది. తప్పకుండా వారిచ్చినటువంటి హామీలు, వారిచ్చినటువంటి గ్యారంటీలు,
అదేవిధంగా వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొంటే సమస్యలని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ముఖ్యంగా వీరు హైడ్రాని తీసుకొచ్చేసి కూడా నానా బీభత్సం సృష్టించి ప్రజలను అయోమయం సృష్టించినారు. మూసి ప్రక్షాళన అని చెప్పేసి అక్కడ పేదవారిని తరిమివేసే ప్రయత్నం చేసి అక్కడ కూడా మరి తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చిన సంగతి చూసాం. ఇలా అనేక అంశాలు అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో అవన్నీ చూసినాం. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా మేము ఆ అంశాలని లేవనెత్తబోతా ఉన్నాం. మనం చూస్తాం గత సంవత్సర కాలంలో అటు బడ్జెట్ సమావేశాలు కూడా చూసాము. పదజాలం అనేది మార్పు చెందుతూ ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజ్ చేసే ప్రయత్నం కూడా మీరు ఏదైతే కనిపిస్తూ ఉంది, దీనికి సంబంధించి మాట తీరు పద్ధతి ఎలా ఉందని అంటారు? ఒకటి, వారి దగ్గర సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. అలాంటప్పుడు ఈ దుర్భుషలాట మరి బజారు భాష మాట్లాడడం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయింది. అసెంబ్లీ బయట అదే మాట్లాడతాడు, అసెంబ్లీ లోపల అదే మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు, వారి భాష తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారు వారి భాషతో ఈరోజు. కాబట్టి మేము అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల సమస్యలను కానీ ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు దానికి సరైన సమాధానం చెప్పలేక దాటివేసే ధోరణితో ఈ రకమైనటువంటి ఎదురుదాడులకి పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రత్యక్షంగా మరి మంత్రులుగా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే ఈ రకమైనటువంటి దాడులకి ప్రతిదాడులకి ఈ రకమైనటువంటి మరి బజారు భాషకి తప్పుడు భాషకి మాట్లాడడం మనం స్పష్టంగా చూసినాం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము అంటే ఏదైనా అంశం పట్ల మాట్లాడితే అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ భాషను ఎత్తుకుంటున్నాడు వారు. కాబట్టి ఇది తీవ్రంగా అంటే పరిగణించాల్సిన అంశం. మరి స్పీకర్ గారు కూడా మేము అడిగినప్పుడు ఇదేం భాష మాట్లాడుతున్నారు అసెంబ్లీలో వేదికనప్పుడు ఎంత ఘోరం అంటే వారు చావును కోరుకునే ముఖ్యమంత్రిని చరిత్రలో ఎవరు చూసి ఉండరు. కాబట్టి ఈ వారి భాష మార్చుకోవాలా, వారి పద్ధతి మార్చుకోవాలా అని డెఫినెట్గా వాటన్నిటి కూడా నిలదీస్తాం. డెఫినెట్గా ప్రివిలేజ్ అవసరం అనుకుంటే స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ కూడా మేము మూవ్ చేసి మరి భాష మార్చుకోకపోతే మాత్రం తీవ్రంగా పరిగణిస్తాం. ఇది మనం చూస్తా ఉన్నాము. అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా గన్ పార్క్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా పలు అంశాలపైన అటు ప్రభుత్వాన్ని ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలదీయనున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని అనేక సమస్యలపైన అటు ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అనేక సమస్యలు అటు రైతుల సమస్యలు కావచ్చు, దాంతో పాటుగా 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిలదీయనున్నారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మేడం, శాసన మండలిలో ఎలాంటి అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడినటువంటి ఈ ప్రత్యేకమైన రోజు శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో నిన్ననే మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి దిశానిర్దేశంతో శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ ఎదురుదాడి చేస్తూ ఒక్కొక్కటి ఎగవేస్తూ వస్తున్న క్రమంలో ప్రజా సమస్యలకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా గొంతుకై అన్ని సమస్యల మీద పోరాటం చేయాలి అనేది పార్టీ యొక్క ప్రణాళిక. అందులో భాగంగా ఈరోజు మరి అంటే ప్రతి ఒక్క రోజు ఒక వాయిదా తీర్మానం ఇవ్వాలని అంశాల వారీగా, అలాగే ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కానీ సంక్షేమ హాస్టల్లో తీరు కానీ అవన్నీ కూడా ఎండగట్టాలనేది ఆలోచిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు నమస్తే.